హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. బాలకృష్ణ బినామీలను ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి అధికారులు విచారిస్తున్నారు. బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. శుక్రవారం బాలకృష్ణకు సంబంధించిన 2.7 కోట్లను ఏసీబీ సీజ్ చేసింది. శివ బాలకృష్ణ ఫేక్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్టు గుర్తించింది ఏసీబీ. శివ బాలకృష్ణ భార్య రఘుదేవి పేరుతో దేవి శారీ సెంటర్, మరదలు అరుణ పేరుతో సౌందర్య బొటిక్, సౌందర్య రెడీమేడ్ డ్రెస్సెస్ పేరుతో నకిలీ సంస్థలు ఏర్పాటు చేశారు. 2 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు శివ బాలకృష్ణ, ఆయన సోదరుడు నవీన్. బాలకృష్ణ కూతురు పద్మావతి హోమ్ ట్యూషన్స్ పేరుతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు బాలకృష్ణ. తమ భూములపై బాలకృష్ణ అక్రమంగా అనుమతులు జారీ చేశాడంటూ ఏసీబీ డీజీ సివి ఆనంద్కు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. శివ బాలకృష్ణ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చెప్పండి, ఒక పక్క కుటుంబ సభ్యులనే ఆఫీసులుగా పెట్టుకుని వ్యవహారం నడిపిన తీరు, మరోపక్క అదే కుటుంబ సభ్యుల తోటి ఫేక్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వ్యవహారం. బిందు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు బినామీ పేర్లతో కూడా అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించిన ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే 250 కోట్ల అఫీషియల్ అంటే దాదాపు ప్రభుత్వ వాల్యూ ప్రకారం కూడా ఆస్తులు గుర్తించింది. కానీ తాజాగా అతనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులనే ఏజెంట్లుగా, కుటుంబ సభ్యులనే తన షెల్ కంపెనీలకు యజమానులుగా ఏర్పాటు చేసుకుని కూడా ఇంకా భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించింది. అక్రమంగా సంపాదించినటువంటి ఆదాయానికి ఫేక్ షెల్ కంపెనీలు క్రియేట్ చేసి కూడా ఐటీ రిటర్న్ చేసినట్టుగా కూడా ప్రస్తుతం దర్యాప్తు చేసిన పరిస్థితి. ఏసీబీకి సంబంధించి బాలకృష్ణ బినామీలను ఏసీబీ ప్రధాన కార్యాలయాన్ని పిలిచి ఒక్కొక్కరిగా విచారిస్తా ఉన్నారు. భారీగా బయటపడుతున్నారు ఆస్తులకు సంబంధించి. శుక్రవారం నిన్న బాలకృష్ణకు సంబంధించినటువంటి 2.7 కోట్ల రూపాయలు కూడా సీజ్ చేసింది. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా ఒక ప్లాట్ కొనుగోలు సంబంధించి డబ్బులు చెల్లించినట్టుగా గుర్తించారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎక్కడి ఈ అవినీతి సొమ్ము అనే అంశాలకు సంబంధించి కూడా విచారించబోతూ శివ బాలకృష్ణ ఫేక్ ఐటీ రిటర్న్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా బాలకృష్ణ భార్య రఘుదేవి పేరుతో కూడా శారీ సెంటర్, మరదల పేరుతో కూడా బొటిక్, రెడీమేడ్ డ్రెస్సెస్ పేరుతో కూడా నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి ఐటీ రిటర్న్ చేసినట్టుగా కూడా గుర్తించారు. మన సోదరుడికి సంబంధించి ఎవరైతే నవీన్ ఉన్నారో అతడు కూడా 2 రియల్ ఎస్టేట్ కంపెనీలు సృష్టించి వాటి పేరుతో కూడా ఐటీ రిటర్న్ చేసినట్టుగా ప్రస్తుతం ఏసీబీ గుర్తించింది. పూర్తి స్థాయిలో కూడా ఆ కూతురు మిగతా కుటుంబ సభ్యులు అందరి పేరు మీద ఎలాంటి కంపెనీలు స్థాపించారు, ఎలాంటి ఐటీ రిటర్న్ చేశారు, ఎంత ఆదాయాన్ని వాళ్ళు బ్లాక్ ను వైట్ గా మార్చాలన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నారు. మరోపక్క ఈడీ కూడా లేఖ రాసి ఈ మనీ లాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు జరపాల్సిందిగా ప్రస్తుతం కోరే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా ఈడీ సేకరించి పనిలో పడింది. మొత్తం ఇప్పటికే బాలకృష్ణకు సంబంధించి మా భూముల్లో, వివాదాస్పదమైన భూముల్లో అనుమతులు ఇచ్చినటువంటి వాటిపైన ఏసీబీకి ఇప్పటికే పలు ఫిర్యాదులు అంతా ఉన్నాయి. వాటిపైన కూడా ఏసీబీ విచారించింది. ఒక కీలక అరెస్ట్ కూడా ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది ఉన్నతాధికారుల తీరుపైన కూడా ప్రస్తుతం ఏసీబీ విచారించబోతోంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.